పాపం తనూజ బిగ్ బాస్ హౌస్‌కి ఎంత పెద్ద డ్రీమ్‌తో, ఎంత ఎమోషన్‌ని క్యారీ చేస్తూ వచ్చిందో బజ్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకైతే క్లియర్‌గా అర్థమవుతది. నిజంగా తనూజని మొదట ఆడియన్స్ అందరూ ఎంత టాప్‌లో పెట్టారో, నిజంగా చివరికొచ్చేసరికి ఆమెని అలా పక్కకి నెట్టేసారేమో అనిపిస్తుంది. అంటే తను సింపతిని వాడొచ్చు. ఫాదర్ ఎమోషన్‌ని ఇప్పుడు చెప్పడం కాకుండా హౌస్‌లో ఉన్నప్పుడే చెప్పొచ్చు. కానీ అలా అనుకోలేదు. ఆడియన్స్ మనసు నేను గెలుచుకోవాలి. నా ఆట నచ్చి వాళ్ళు నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకుంది తనుజ. అయితే ఇప్పుడు ఫాదర్ ఎమోషన్ కోసం చెప్తూ నేను గెలిచి మా నాన్నకి నేను ఎంచుకున్న ప్రొఫెషన్ కరెక్టే. నేను మీకు నచ్చినట్టుగానే ముందుకు వెళ్తున్నాను అని చెప్పాలనుకుందంట. ఆ మాట ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే మనందరం పాస్ట్ ఎపిసోడ్స్‌లోకి వెళ్తే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వచ్చినప్పుడు హరిత గారు కూడా స్టేజ్ పైకొచ్చారు. స్టేజ్ పైకొచ్చి మీ నాన్నగారు మిస్టర్ పుట్టస్వామి గారు నీ కోసం బయట ఎదురు చూస్తున్నారు. నువ్వు ట్రోఫీ పట్టుకొని వస్తావని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చెప్పకనే చెప్పింది తనూజకి. తనూజ ఆశయం అక్కడి నుంచి ఇంకా బలపడిందని చెప్పాలి. అయితే ఈసారి ట్రోఫీ తీసుకొని వెళ్ళి తండ్రితో మాట్లాడొచ్చు. మా నాన్న నాతో నేను ఎంచుకున్న ప్రొఫెషన్ కరెక్టే అని ప్రూఫ్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకుంది తనూజ అని క్లియర్‌గా అర్థమవుతుంది. నిజంగా ఒక అమ్మాయి ఫాదర్ ఎమోషన్ కోసం ఎంతగా వీక్ అవుతుంది అన్నది భరణి గారి దగ్గర మనం తనూజ విషయంలో చూసాము. అయితే ఆ రియల్ ఎమోషన్‌ని రియల్ ఫాదర్‌తో మనం అసలు ఇచ్చినట్టు ఇచ్చే వెనక్కి లాగేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక గెలుపు, ఒక అమ్మాయి ఓటమి, గెలుపు ఇదంతా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటది. కాకపోతే తనూజని గెలిపించుంటే ఈరోజు వాళ్ళ ఫాదర్ బాండింగ్‌తో తనూజ చాలా హ్యాపీగా ఉండేదేమో. మొదట్లో ఎంత హైప్‌కి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఎంత బెస్ట్ ఇస్తే ఏం లాభం? చివర్లో మాత్రం ఆ అమ్మాయిని గెలిపించలేకపోయారు ఆడియన్స్. ఎంతోమంది ఇష్టాన్ని సొంతం చేసుకుంది తనూజ. ఆ చివరి రేస్‌లో టైటిల్‌ని గాని కొట్టి ఉంటే, డబ్బులు లేకపోయినా టైటిల్‌ని గనుక కొట్టి ఉంటే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. నాకు డబ్బులు ముఖ్యం కాదు. టైటిల్ ముఖ్యం. నాకు ఆడియన్స్ ముఖ్యం. ఆడియన్స్ నుంచి వచ్చే లవ్ ముఖ్యం అని చెప్పింది క్లియర్‌గా. డబ్బుల కోసం నేను చేయట్లేదు. ట్రోఫీ తీసుకెళ్ళి మా నాన్న ముందు పెట్టాలి అనుకున్నాను నేను అని. అంటే మనందరికీ తెలిసిందే వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకుండా ఆ ఫీల్డ్‌లోకి వచ్చిందని. తన సిస్టర్ కూడా హౌస్‌లోకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎక్కడ డిస్కస్ చేయలేదు తనూజ. అలానే ఎక్కడ కూడా ఎమోషనల్ అవ్వలేదు. వాళ్ళ ఫాదర్ కోసం చెప్పుకుంటూ ఎక్కడ సింపతి గెయిన్ చేయాలని ట్రై చేయలేదు. కానీ బజ్ ఇంటర్వ్యూలో ఆమె చెప్తూ ఉంటే అంటే ఇంకా కూడా ఆడపిల్లలు ఒక ప్రొఫెషన్‌లోకి వెళ్ళాలంటే ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు అని తనుజ ఫాదర్‌ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఈ తనుజ లైఫ్‌లోనే కాదు చాలామంది అమ్మాయిల లైఫ్‌లో ఇది ఉంటది. తనుజ ఎమోషన్‌తో ఎక్కడో ఇప్పుడు కళ్యాణ్ బయటకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉంటారో తెలీదు గానీ హౌస్‌లో మాత్రం మేబీ కళ్యాణ్‌కి కాస్త దూరంగా ఉండి ఉంటే తనుజ గెలిచేదేమో. వాళ్ళిద్దరు బాండింగ్‌ని ఇష్టపడి తనూజ తనని ఎంకరేజ్ చేసి ఆటని ముందుకు తీసుకురాకపోయి ఉంటే నిజంగా కళ్యాణ్ ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేవాడు. తనుజ ఈరోజు ఖచ్చితంగా విన్నర్ అయ్యేది. కానీ తనుజ అలా అనుకోలేదు. తన ఫ్రెండ్, తన బాండింగు ప్రతీది కూడా తనకి ఇంపార్టెంటే. బాండింగ్స్‌లో తను ఎంత ఎమోషనల్ అయిపోతుంది అన్నది మనం కళ్యాణ్ విషయంలో చూసాం. భరణి గారి విషయంలో కూడా చూసాము. సో, తనుజ ఇకపైనైనా సరే తన లైఫ్‌ని ఎలా గ్రో చేస్తుందన్నది చూడాలి.